మీకు కుటుంబ సభ్యుల నుంచి చక్కటి తోడ్పాటు అనేది కనిపిస్తోంది. అయితే కొన్ని విషయాలలో మీకు విమర్శలు అయితే తప్పవు. ఇక ఇంటికి సంబంధించినటువంటి పనులను మీరు రేపటి రోజున చకచకా పూర్తి చేసేస్తారు. గృహోపకరణ సామాగ్రి మీరు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మీకు ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక అసాధ్యమైనటువంటి పనులను కూడా ఇప్పుడు మీరు సులువుగా పూర్తి చేసేస్తారు. అంతేకాకుండా మీకే తెలియనటువంటి ఒక శక్తి మీ నుంచి ఇప్పుడు ఉద్భవిస్తోంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది అనే చెప్పుకోవాలి. వ్యాపార సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే గనుక వాటిని ఇప్పుడైతే మీరు పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా ఆదాయం కూడా పెరగబోతూ ఉంది. రేపటి రోజున ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే అనవసర వాక్యాల వలన మీరు అనుకోని సమస్యలను నెత్తిమీద పడేసుకుంటారు. కాబట్టి మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొందరు మీతోటి తగాదా పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారికి మీరు దూరంగా ఉండాలి. అటువంటి సూచనలు మీకైతే ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు రేపు జాగ్రత్త. వ్యాపారస్తులకి కూడా వ్యాపారానికి సంబంధించి కొన్నిసార్లు అనవసర ప్రయాణాలు కూడా తప్పవు అన్నట్టు కనబడుతోంది. అదేవిధంగా మీకు కొంచెం ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఆఫీసులో కొత్తగా బాధ్యతలు కూడా పెరగబోతూ ఉన్నాయి. అది మిమ్మల్ని అయోమయంలో పడేస్తుంది. కానీ మీ తోటి ఉద్యోగస్తుల సహకారం మీకు అయితే లభించబోతోంది. మీరు చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే మీకు వచ్చే ఆలోచనలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరిచేలా చేయబోతూ ఉన్నాయి. అనవసర ఖర్చులు కూడా తగ్గిపోబోతూ ఉన్నాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా నూతన అవకాశాలు మీరు పొందే సూచన కనబడుతోంది. ఆర్థిక పరంగా కూడా మీరు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి. ఇక ఇంట్లోని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారే సూచన ఉండబోతోంది. మనస్పర్ధాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. మీరు హాయిగా ఉంటారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం అనేది నెలకొంటుంది. రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ వ్యాపారులకు, ఆయిల్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, టెక్స్టైల్స్, పౌల్ట్రీ ఇలా ఎన్నో రంగాల వారికి అనుకూలత బాగా పెరగబోతోంది. మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మన్నిటిని పొందటం కోసం రేపటి రోజున దత్తాత్రేయాష్టక పారాయణ చేయడం చాలా మంచిది.